హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిపై ఉన్మాద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను తవ్వుకున్న గోతిలో తానే పట్టారు. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించారంటూ దుర్మార్గపు ఆరోపణలు చేయడంపై ప్రపంచవ్యాప్తంగా భక్తులు భగ్గుమంటున్నారు. వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందడానికి తిరుమల శ్రీవారిని వాడుకుంటారా అంటూ హిందువులు భగ్గుమంటున్నారు. చంద్రబాబు నీచి రాజకీయాల కోసం దేవదేవుడి మహాప్రసాదాన్ని వాడుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 100 రోజుల విధ్వంస పాలన నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు వేసిన స్కెచ్ బూమరాంగ్ అవ్వడంతో తాను చేసిన ఆరోపణలను సమర్థించుకోవడానికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పరీక్ష నివేదికను వక్రీకరించి జంతువుల కొవ్వు నెయ్యిలో కలిపారంటూ సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ఎముకలతో హోరెత్తించారు. కానీ ఆ పరీక్ష నివేదికను పరిశీలిస్తే ఆవు నెయ్యిని పరీక్షల కోసం 2024 జూలై 12న టీటీడీ పంపగా అది తమకు జూలై 15న చేరిందని పరీక్షించి జూలై 23న నివేదిక ఇచ్చినట్లు అందులో స్పష్టంగా ఉంది. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమే. దానికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు సర్కారే. టీటీడీ ఈవోగా జె శ్యామలరావును జూలై 14న చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. ఎన్డీడీబీ పరీక్ష నివేదిక టీటీడీకి ఇచ్చిన రోజు అంటే జూలై 23న టీటీడీ ఈవో జె శ్యామలరావు తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ ఒక ఆవు నెయ్యి ట్యాంకర్లో వనస్పతి వంటి వెజిటబుల్ ఫ్యాట్లు కల్తీ అయినట్లు ఎన్డీడీబీ నివేదిక ఇచ్చిందని చెప్పారు. ఆవు నెయ్యి కల్తీ చేసి సరఫరా చేసిన సంస్థను బ్లాక్ లిస్ట్ లో ఎందుకు పెట్టకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీస్ ఇచ్చామని చెప్పారు. మరో ట్యాంకర్ ఆవు నెయ్యిలోనూ వెజిటబుల్ ఫ్యాట్ కలిపినట్లు తేలిందని దాన్ని సరఫరా చేసిన సంస్థకు షోకాజ్ నోటీస్ ఇచ్చామని ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. ఎన్డీడీబీ జూలై 23న 2 ట్యాంకర్ల ఆవు నెయ్యిపై ఇచ్చిన పరీక్షల నివేదికలను విశ్లేషిస్తే అందులో వెజిటబుల్ ఫ్యాట్లు కలిసినట్లు ఉందే తప్ప ఎక్కడా జంతువుల కొవ్వు కలిపినట్లు లేదని టీటీడీ అధికార వర్గాలతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తేల్చి చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించారంటూ చంద్రబాబు చేసిన ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టమవుతోంది. శ్రీవారి నైవేద్యాలు లడ్డూల తయారీ కోసం రోజుకు 15 టన్నుల నెయ్యిని టీటీడీ వినియోగిస్తోంది. ఈ నెయ్యిని ఈ ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ ద్వారా టెండర్లు పిలిచి కొనుగోలు చేస్తుంది. తక్కువ ధరకు కోట్ చేసిన సంస్థలకు ఆవు నెయ్యి సరఫరా బాధ్యతలను అప్పగిస్తుంది. టెండర్లలో పేర్కొన్న ప్రమాణాల మేరకు నెయ్యిని సరఫరా సంస్థలు ట్యాంకర్లలో టీటీడీకి సరఫరా చేయాలి. ప్రతి ట్యాంకర్ నెయ్యిని టీటీడీ అధికారులు తనిఖీ చేయిస్తారు. పరీక్షల్లో టెండర్లలో పేర్కొన్న ప్రమాణాల మేరకు నెయ్యి ఉంటేనే తీసుకుంటారు, లేదంటే సరఫరా సంస్థకు వెనక్కి పంపుతారు. కల్తీ నెయ్యి సరఫరా చేసినందుకు బ్లాక్ లిస్ట్ లో ఎందుకు పెట్టకూడదో వివరణ ఇవ్వాలంటూ సంబంధిత సరఫరా సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తారు. టీటీడీ చరిత్రలో ఇప్పుడే కాదు ఎప్పుడూ జంతువుల కొవ్వుతో కల్తీ అయిన నెయ్యిని సరఫరా సంస్థలు సరఫరా చేసిన దాఖలాలు లేవు. అప్పుడప్పుడు వెజిటబుల్ ఫ్యాట్ కలిసిన నెయ్యిని సరఫరా చేస్తే దానిని వెనక్కి పంపుతున్నామని అధికారులు చెప్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీకి ఆ సంస్థ సరఫరా చేసిన 2 ట్యాంకర్ల ఆవు నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసినట్లు మాత్రమే ఎన్డీడీబీ పరీక్ష నివేదిక ఇచ్చింది. జంతువుల కొవ్వు కలిసిన దాఖలాలు లేవని ఆ నివేదిక స్పష్టం చేయడం, అప్పుడు అధికారంలో ఉన్నది తామే కావడంతో సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. అయినా సరే తాను చేసిన ఆరోపణలను నిజమని చాటి చెప్పేందుకు యథేచ్ఛగా అబద్ధాలతో రుబాబు చేశారు. సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ మరో అడుగు ముందుకు వేసి అవాస్తవాలు వన్నివేస్తూ హిందువుల మనోభావాలతో చెలగాటమాడుతూ వైఎస్ఆర్సీపీపై రంకెలు వేయడం గమనార్హం. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారంటూ చంద్రబాబు లోకేష్ పై శ్రీవారి భక్తులు టీటీడీ అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.